రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతు కోసం తగ్గేదేలే. నమస్తే సార్, నా పేరు పాపారావు. ప్రతిభ బయోటెక్ ఎస్ఓ, హెడ్ క్వార్టర్ వచ్చి రావులపాలెం. ఈరోజు ఆత్రేయపురం మండలం లల్ల గ్రామంలోని వాసనచెట్టు నాగేశ్వర గారి పొలంలో ఉన్నాం సార్. ఇతను 2 ఎకరాల్లో జామ వేసారండి. 7 సంవత్సరాలు అయింది ఇది వేసిన తర్వాత క్రాప్ సరిగ్గా రావట్లేదు, తీసేద్దారన్న స్టేజీలో ఈ దేవసేన ట్రేడర్స్ ఓబలంక రగ్గర్ షాప్ దగ్గరికి వచ్చారు సార్. ఆయన దగ్గరకు వచ్చి ప్రతిభ బయోటెక్ గురించి అడిగారు సార్. అడిగిన తర్వాత అడిగేది కానీ మన మందులు పట్టుకెళ్ళకపోతే ఒకసారి 2 సార్లు మిర్చి వేసారండి. మిర్చికి అసలు కొకోలి చూడి ఎలా పనిచేస్తుందని ఒకసారి చెప్పారు. చెప్పిన తర్వాత ఆ మిర్చికి బాగా పనిచేసిందని అప్పుడు ఈ జామ తోటకి స్టార్ట్ చేశారండి ప్రతిభ బయోటెక్ మందులని. ఒకసారి రైతు మాటల్లో అది ఎలా పనిచేసింది, ఎట్లా పనిచేసిందని ఒకసారి అడిగి తెలుసుకుందారండి. నమస్తే అండి నాగేశ్వర గారు. మీరు ప్రతిభ బయోటెక్ మందులు వాడుతున్నారు కదా, ఈ ఎలా పనిచేసినాయి, ఏ ప్రోడక్ట్లు వాడారు ఒకసారి చెప్తారా? ఎలా వాడారు ఏంటి అన్నది. అదే సార్, మేము ఫస్ట్ అది మిరప మొక్కలు వేసాం సార్. అయితే 2 గుంచాలు మిరప మొక్కలు వేసి వాడాను సార్. అది 2 గుంచాలు వేసిన తర్వాత అది జామ తోట బాగా కాసింది సార్. ఆ 2 గుంచాలు అంత లెక్క. మిర్చి ఎలాగండి? మిర్చి కాసిందండి. కింద వేసిన సాల్ వల్ల జామ కూడా కాసింది, ప్లస్ జామ కూడా బాగా కాసింది సార్. అది కాసిన తర్వాత మనం రఘు గారి దగ్గర మళ్ళీ వెళ్ళి ఇలాగ అయింది సార్ అంటే మళ్ళీ మొత్తం ఆడి చూడమన్నారు సార్. అది అయినా కాస్ట్ ఎక్కువైనా పర్లేదు సార్. అది మనం వాడతాం సార్ అని వాటి పట్టుకొచ్చి వాడాం సార్. వాడిన కానీ మనకైతే కాయ పూత పిండి అన్నిట్లు కూడా చాలా బాగుంది సార్. ఇది అవునండి. అదే ఏమి వాడారు, ఏమైనా ఐడియా మీరు చెప్పగలరా? చెప్పగలరు సార్. మేము ఫస్ట్ ఏం వాడారండి? పొడమే ఇది సార్. అది అవని పొడమి కోకోలి 3 ముందు సార్. అది మొదటిసారి వాడిన తర్వాత రెండోసారి టాప్సిన్ కలిపాను సార్. టాప్సిన్ కలిపారు. ఇంకా పై మందులు ఎక్కువ వాడేవారు ఇంత ముందు? పై మందులు ఇప్పుడు తగ్గినాయి సార్. అది ఇంత ముందు అయితే బాగా ఎక్కువ వాడేవాళ్ళు సార్. అవి పై మందులు బలం మందులు వాటికి ఫ్లవర్ వాటికి ఎక్కువగా వాడేవాళ్ళు సార్. అవి అయితే బాగా తగ్గినాయి. అంటే ప్రతిభ బయోటెక్ మందులు వాడిన తర్వాత మీరు పై మందులు అన్ని తగ్గించేశారు, మొత్తం అన్ని పురుగు మందులు మొత్తం తగ్గించేశారు. పురుగు కొట్టే కొడతాం సార్. ఉన్న మనం ఫ్లవర్ వాటికి వచ్చేలా కొడతాం సార్. ఎప్పుడన్నా కొడితే పురుగే కొడతాం సార్. అది ఈ మందులు వాడిన తర్వాత మీరు కాయ షేప్ కానీ, షైనింగ్ కానీ, రుచి కానీ, పూత కానీ, పిండి కానీ ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి. పూత, సైజు, పిండికి, టేస్ట్కి మొత్తం అన్ని అయితే మాత్రం నెంబర్ వన్ సార్. అది మన ఎదరోల కాయలకి మన కాయలకి వేరే రేటు కూడా వేరియేషన్ ఉంటుంది సార్. మన ఎదరది అయితే 20 రూపాయలు కూడా మన 10 రూపాయలకి వస్తున్నారు సార్. ఇంకా ఎక్కువ కొంటున్నారు ఈ మందులు వాడటం వల్ల. షైనింగ్ బాగుంటుంది సార్. అది కాయ సైజు కూడా బాగా వస్తుంది సార్. అది సైజు కూడా బాగా వస్తుంది. పూత రావటం కానీ, పూత పిండి రావటం ఇంతకుముందు పూత రాలేదండి, రాలిపోయేదండి. పిండి ఒక సైజు వచ్చేటికి రాలిపోయేదండి. రావటం కూడా తగ్గింది సార్. పూత రావటం కూడా బాగా తగ్గిందండి. ఈ మందులు బాగా పనిచేస్తున్నాయి. బాగా పనిచేసిందండి. ఈ రోజుల్లో వచ్చి మాకు పిండి నిలబడేది కదా సార్. అసలు సార్ ఈ రోజు అసలు నిలబడేది కాదండి. చెట్టుకు వచ్చి 10 కేలు 15 కేలు కనబడేది. ఇప్పుడు అలాగంటే చెట్టుకు 100-120 పిందులు ఉందండి ఇప్పుడు. అవును, అదే చూసాం కదా. లేటెస్ట్ ఈ మధ్య అయితే లారా అండి. ఇప్పుడు లారా వాడారా? మొన్న 20 రోజుల క్రితం లారా వేయండి. దీనికి స్ప్రేయింగ్ లో వాడారా లేకపోతే డ్రిప్లు ఇచ్చారా? డ్రిప్లు ఇచ్చాము, స్ప్రేయింగ్ కూడా చేశారు. స్ప్రేయింగ్ చేసానండి. 50 కేజీలు వచ్చాక కింద డ్రిప్లు వేసాం. 50 కేజీలు డ్రిప్లు ఇచ్చారు. పైన స్ప్రేయింగ్ వచ్చాక 6 కేజీలు స్ప్రేయింగ్ చేయండి. స్ప్రేయింగ్ చేశారు. ఫ్లోరా కొట్టాలండి. ఇప్పుడు మళ్ళీ ఫ్లోరా కొట్టాలి. ఇప్పుడు ఇది వరకు అయితే మొత్తానికి మా సాల్వేజ్ వస్తుండే మామూలుగా 1 టన్నులు దిగిదండి. మన మందులు వాడాక 18 టన్నుల నుంచి 20 టన్నుల కోసమండి. దీంట్లో అంటే 6-7 టన్నుల నుంచి 20 టన్నుల వరకు పెరిగింది మీకు. అంటే ఇంచుమించు 13 టన్నులు నుంచి 15 టన్నుల వరకు పెరిగింది ఈ మందులు వాడిన తర్వాత. ఈ మార్కెట్లోకి పట్టుకెళ్తున్నారు కదా మీ కోసుకుని వ్యాపారస్తులు. పట్టుకెళ్ళిన తర్వాత ఈ కాయల గురించి, జామకాయల గురించి ఏమని చెప్పుకుంటున్నారు మీ రైతులు, అదే మీ వ్యాపారస్తులు? అదే సార్, అయితే వచ్చిన వాళ్ళు డబ్బులు వచ్చి పట్టుకెళ్తున్నారు సార్. 2 సార్లు వస్తున్నారు సార్. కాయ టేస్ట్, రుచికి, సైజు కూడా బాగుంది సార్. 2 సార్లు పట్టుకెళ్తున్నారు సార్. వచ్చిన వాళ్ళు 2 సార్లు రోజు 2 సార్లు వస్తున్నారు సార్. పొద్దుట సార్ వస్తున్నారు, మళ్ళీ మళ్ళీ పట్టుకెళ్తున్నారు. అవును సార్. నాగేశ్వర గారు, ఈ జామకాయలు ఈ రుచి రాటాకే, ఈ ఆకారం రాటాకే
ప్రతిభ బయటకు మందుల వల్ల వేరే వాళ్ళు మందులు వాడినప్పుడు కూడా ఇలాగే వచ్చేదా మీకు? మాకు ప్రతిభ బయటకు మందు వల్ల అనుకున్నాం సార్. మా మొత్తం అయితే అవి వాడిన తర్వాత మాకు ఆయుధజనకం ఉంది సార్. ఇంత ముందు రైతులు మీ దగ్గరకు వచ్చి వ్యాపారస్తులు ఇలా పట్టుకెళ్ళి అంత ఎలా వచ్చేది కదా సార్. మనకి అప్పుడు కాయ డ్యామేజ్ ఎక్కువ వచ్చేసి సార్. మనకి ఇది అయితే డ్యామేజ్ లేదు సార్ అసలు. మనకి 10 టన్నుల కాయ కోసినా దాంట్లో ఒక 2-3 క్వింటాలు తప్ప మనకి డ్యామేజ్ రాదు. అంత ముందు మా 10 టన్నులు కోసి 2-3 టన్నులు పోయి సార్. 3 టన్నులు పోయి దీంట్లో అంతా అంటే పొటాష్ బాల్ మరి దీనివల్ల మనకైతే కాయ టెంపర్ ఉంటుంది సార్. మీరు ప్రతిభ బయటకు మందులు నమ్మారు బాగానే? నేను బాగా ఆడియో వాడుతున్నాం సార్. నమ్మే వాడుతున్నాం సార్. నమ్మే వాడుతున్నారా? వాడుతున్నాం. దీనికి కర్త కర్మ క్రియ అందరూ ఎవరు? రఘు గారు సార్. రఘు గారా? అవును సార్. రఘు గారా? టోటల్ గా ప్రతిభ బయటకు గురించి మీరు ఏం చెప్తారండి? మా ప్రతిభ బయటకు 10 మంది 10 వాడిన మందు 10 మంది కూడా నాకు బాగా పనిచేసింది సార్. అది అవునండి. ఈ ప్రొడక్షన్ రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీకు తోట రైతులు ఎవరన్నా ఫోన్ చేసి ప్రతిభ బయటకు మందులు ఎలా పనిచేసినాయి అని అడిగితే మీరు ఏమన్నా సలహాలు ఏమైనా చెప్పగలరా? నేను సలహాలు ఇస్తాను సార్. ఒకసారి మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి. మాది ఆత్రేయపురం మండలం, మాది అంకంపాలెం గ్రామం సార్. ఇది అవునండి. ఆత్రేయపురం మండలం. నా పేరు వాసంశెట్టి నాగేశ్వరరావు అండి. వాసంశెట్టి నాగేశ్వరరావు. చెప్పండి. సెల్ నెంబర్ చెప్పండి. 9849656925. ఈ ప్రతిభ బయటకు మందుల గురించి నాకైనా సరే మీకు ఏమైనా సలహాలు సందేశాలు కావాల్సి ఉంటే నేనైనా చెప్తాను. నా పేరు పాపారావు, రావులపాలెం హెడ్ క్వార్టర్లో ఉంటాను. నా ఫోన్ నెంబర్ వచ్చి 9492891111. ఈ ప్రతిభ బయటకు వారి మందులు ఏ ఫీల్డ్ చూడమంటే మీ తోట దగ్గరకు వచ్చి మీకు తోట చూసి మీకు ఏ మందులు వాడాలన్నది కూడా చెప్తాను. దేవసేన ట్రేడర్స్ ఓబలంక రఘు గారు అండి. ఈయన మన ఈ ఏరియాలో ప్రతిభ బయటకు గురించి ప్రతి విషయం కూడా ఈయనకి తెలుసు. ఏ సలహాలు సందేహాలు ఉన్నా ఈయన కూడా బాగా చెప్తారండి. ఈయన కూడా ప్రతి వారం ఫీల్డ్కి ప్రతి మంగళవారం వచ్చి ప్రతి రైతు దగ్గరికి వచ్చి ఫీల్డ్ కూడా చూస్తారండి. ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నా రఘు గారిని కూడా అడగొచ్చండి. ఈయన ఫోన్ నెంబర్ వచ్చి ఒకసారి చెప్పండి మన ప్రతిభ బయటకు గురించి. ఈయన డీలరే కాదండి, మంచి ఫార్మర్ కూడానండి. ఇతనికి ఏ రైతుకి ఏ సందేహం వచ్చినా సరే ఆ ఫీల్డ్ చూసి వచ్చి మళ్ళీ మందులు ఇచ్చి మందులు పనిచేసినా పని చేయలేదని మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారండి. ఒకసారి ఈయన మాటలు కూడా విందారండి. నమస్తే అండి. ఇప్పుడు మీ ప్రతిభ బయట మందులు అన్నీ కూడా A to Z ప్రతిదీ కూడా 1 by 1 ఒకదానికి మించింది ఒకటండి. మీ రైతులకు అవగాహన లేకపోతే నా దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుని దాన్ని బట్టి మీరు వాడుకుంటే ఎన్నో ఉత్పాదనలు మీరు ఇంకా డెవలప్మెంట్ చేసుకుని ఇంకా ఈ వ్యవసాయ రంగంలో ముందుకెళ్ళచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా నా నెంబర్ తీసుకోండి. 9441519275. దేవసేన ట్రేడర్స్. ప్రతిభ బయటకు ప్రొడక్ట్స్ ఎక్సలెంట్. కోకోలి ఎక్సలెంట్. అవని ఎక్సలెంట్. కొడమి ఎక్సలెంట్. టాప్సిన్ ఎక్సలెంట్. జోకా ఎక్సలెంట్.